నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. మీరు నా ఫ్రెండ్స్ అని అతనికి తెలియకూడదు, అర్థమైందా? ఇంత చేయడానికి బదులు మాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. తప్పుగా అనుకుంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. ఇలాంటి మెడికల్ డిసార్డర్ ఉండడం వల్ల పిలిచి ఇన్సల్ట్ చేస్తున్నాననుకుంటే? రేయ్, చాలా గర్వంగా ఉందిరా. కాస్ట్లీ కాఫీ షాపు, కళ్ళు చెదిరిపోయే ఫిగరు. నీ టైం బాగుందిరా. హాయ్ సతీష్, ఏంటిలా కాఫీ షాప్ అయిపోచ్చా? ఏం లేదు సమంత, మన వీధిలో కార్పొరేషన్ నీళ్లు తాగే కుక్కలన్నీ కాఫీ షాప్ వైపు వస్తున్నట్టు తెలిసింది. వాటిని పట్టిద్దామని వచ్చాను. అవును, సార్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్. షాక్ లో కళ్ళు తిరిగి పడిపోకరా. రేయ్, ఫస్ట్ టైం ఒక అమ్మాయి నిన్ను కాఫీ షాప్ కి పిలిచింది. నేను వస్తే బాగుండదు. నువ్వు వెళ్ళి మాట్లాడరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. రే, నీ ఒక్కడిని ఎలా రా, నువ్వురా. రేయ్, ఎందుకు చెప్తున్నా విను మావా, నేను చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. వెళ్ళి మాట్లాడరా. రే, నువ్వు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళని చెప్పు. హలో, ఏంటి ఫీలింగ్? నువ్వేమైనా ప్రేమదేశం అబ్బాస్ అనుకుంటున్నావా? తంతే మూతి పళ్ళు రాలుతాయి. పెట్టరా. హాయ్. హాయ్. బ్యాలెన్స్ థ్యాంక్స్. పెళ్లి కొడుకు మీకు నచ్చాడా? ఓ అదా, పెళ్లి కొడుకు బానే ఉన్నాడు, కానీ క్యారెక్టర్ బాగాలేదు, అందుకే నో చెప్పేశా. అన్నట్టు మీరు బిజీగా ఉన్నారో ఏమో, సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నాను. ఐఎమ్ సారీ. అదేం లేదండి, ఫ్రీగానే ఉన్నాను. మీరు? నా ఫోన్ ని ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను. లేదంటే మీటింగ్ ఉంది రమ్మని తెగ టార్చర్ పెడతారు. అయినా వీడి కోసం ఈ మాత్రం చేయలేనా? ఓ సారీ. కావాలంటే మీరు బయలుదేరండి. నేను పర్వాలేదు అన్నాను కదా. ఇట్స్ ఓకే, నేను ఆయన డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేయడం పెద్ద విషయం కాదండి. నేను లేకుండా వీడు అసలు బయటికే రాడు. చెప్పవేంట్రా? అలాంటిది ఏం లేదండి, మీరు వెళ్ళండి మామ, నేను వచ్చేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఇది ఒక బతికేనా? థు. ఆ పిల్లాడు మీకెందుకు నచ్చలేదు? 10 క్వశ్చన్స్ అడిగాను, సమాధానాలు తప్పు చెప్పాడు. 10 సమాధానాల్లో ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు తన గురించి మీరు 100 క్వశ్చన్స్ అడిగితే నేను సమాధానం చెప్పగలను. Excuse me, madam. Can I take an order? Yeah, I'll have 1 cappuccino. Okay. And he'll have the same. Fine. Anything else, ma'am? No thanks, that's enough. Okay, thank you. ఒరే మావా, నిజంగానే నిద్రపోయాడు. కాంతి, అందరూ రండి, మీరే చెప్పింది నిజమే. మీరు చూస్తున్నది నార్కోలెప్సీ పేషెంట్ ని. వీడు ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ లో నిద్రపోతాడు. చూడండి, అందరూ చూడండి. ప్రియా, అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? మీరా, నువ్వు చెప్పింది నిజమా అని తెలుసుకోవడానికి నేనే వాళ్ళని అరవమన్నాను. ఇంట్రడ్యూస్ చేసి పెడితే తప్పుగా ఉంటుందని ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు, కానీ మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేశారు. సారీ మీరా. రే, నువ్వెందుకు వీడియో తీసావు? లేదు మీరా, యూట్యూబ్ లో పెడితే అందరూ చూస్తారు, మనకి ఇన్కమే కదా. మొబైల్ ఇలా ఇవ్వు. మీరా, మొబైల్ ఇలా ఇవ్వు. అదే మా ఇల్లు. బాయ్. థ్యాంక్స్ మీరా. దేనికి? మీ ఫ్రెండ్స్ ముందు నన్ను సపోర్ట్ చేసినందుకు. అది మీకెలా తెలుసు? నాకు వచ్చేది డిస్టర్బ్ స్లీపే, కానీ నేను నిద్రపోయినప్పుడు ఎవరేం మాట్లాడినా నాకు వినపడుతుంది. బాయ్. ఇంటికి రమ్మన్రా. అమ్మా, లోపలికి రండి, లోపలికి రామ్మా. కూర్చో. కూర్చో. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. కాఫీ వద్దు, నీళ్ళు చాలు. నీకేం కావాలరా? నాకేం వద్దమ్మా. ఎందుకు బాబా అలా అంటావు? నీకేం తక్కువరా, రాజాలా ఉన్నావు, 20,000 సంపాదిస్తున్నావు. అమ్మా, కాఫీ తీసుకురా. మీరు మాట్లాడుతుండండి. సుబ్రహ్మణ్య, ఎవరి తను? లక్షణంగా ఉంది. ఆశ చూపించి మోసం చేయకు. తానే నా కోడలుగా రావాలి, అంతే. తీసుకో. థ్యాంక్స్. ఎవరు?
ఫ్రెండ్ అమ్మా. గర్ల్ ఫ్రెండ్. అమ్మా చెప్పడం మర్చిపోయాను, నా ఫ్రెండ్ మీరా. మీరు మాట్లాడుతుండండి, మేడ మీద ఒడియాలి ఎండబెట్టాను, వెళ్ళి చూసొస్తాను. అమ్మగా ఉండటం ఒక వరం కదా. మా అమ్మకి ఎప్పుడు నేనంటే ఏయ్, నీ రూమ్ లో ల్యాప్టాప్ కింద పడిపోయేలా ఉందరా, సరిగ్గా సర్దరా. వీడు కట్టు పెళ్ళ వస్తేనే అన్ని కరెక్ట్ గా సర్ది పెడుతుంది. రే సతీష్, ఇంద్రుడు ఇంటికో అమ్మాయిని తీసుకొచ్చాడ్రా. నువ్వు వెంటనే ఒడియాలంట పెడతానని మేడ మీదకి వచ్చుంటావే. అరే కరెక్ట్ గా కనిపెట్టేశా, సూపర్ రా. అయ్యయ్యో, ఇప్పుడే ఈ మ్యాటర్ ని TV9 లో చెప్పారులే. రే ఎప్పుడు అసూయ పడతావు ఎందుకురా, సంతోషిస్తావని చెప్తే ఫోన్ పెట్టే. ఇదేనా రూమ్? ఏంటిది? నా చిన్న చిన్న కోరికలు. ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆశగా ఉంది. ఎలా? ఏయ్ సరస్వతి, సరస్వతి. ఏంటి సుమతి? ఇంద్రుడు ఇంటికి ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు. అందుకే నిన్ను మేడ మీదకి పంపించేశాడా? మా వాడు 6 నెలల క్రితమే నన్ను పంపించేశాడు. దీనికి అసూయ. సో మీ మొదటి జీతం 50,000 రూపాయలు. అవునండి, ఆ తర్వాత ఇదంతా. సంపాదించడం మొదలు పెట్టగానే అమ్మకి రెస్ట్ ఇచ్చేశారు. రోడ్లో ఒంటరిగా నడవాలి. ఆ రోజే కదా నేను మిమ్మల్ని రోడ్లో. అవును. ఆ, ఇదేంటి మొదటి రోజు మొదటి షో? షకీలా సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి. అదే ఏ రెండో షోకి వెళ్తే? రెండో షోకి వెళ్తే బిట్లు లేపేస్తున్నారు. పెద్ద లక్ష్మిని సారీ అడగాలి. ఎవరది? 8th చదివేటప్పుడు ఐ లవ్ యూ చెప్పింది. ఆ. నిద్రపోయాను. ఏదో ఒక రోజు కలిసి సారీ చెప్పాలి. దేవతని చూడాలి, లవ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. అందమైన అమ్మాయిని ముద్దడగాలి. అదెవరు? మనం లవ్ చేసే అమ్మాయే ఈ లోకంలో అందమైన అమ్మాయి. ఒక రోజంతా మెలకుగా ఉండాలి. నిలదీయాలి. ఎవరిని? రోడ్లో వెళ్తుంటాము, అక్కడేదో గొడవ జరుగుతుంది. ఎవరో ఒకరు తప్పు చేసుంటారు. నిలదీయాలనిపిస్తుంది, కానీ నాకు కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది. చూద్దాం. అంకుల్, అమ్మా, మీ లైఫ్ లోనే పెద్ద కోరిక ఏంటి? సొంతంగా ఇలాంటి బంగ్లా ఒకటి కొనుక్కోవాలమ్మా. ఎందుకమ్మా అడిగారు? ఊరికే. మిస్ వరల్డ్ లాగా మిసెస్ వరల్డ్ కాంటెస్ట్ జరుగుతోంది. అందులో నేను పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి. వరల్డ్ టూర్ కి వెళ్ళాలి. నేను మీ బావ మాత్రం. నా పేరుతో 1000 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. ఇల్లు మొత్తం చాక్లెట్స్. పిన్ని, మమ్మల్ని అడుగుతున్నావు, నీ కోరికేంటి? సంపాదించారు. రేయ్, తప్పకుండా. జనం మామూలుగా లేరు మావా. ఇదిగో టికెట్లు. ఏంటి రెండే ఉన్నాయి? నేను రాను. ఏ? అబే నాకు నచ్చదు. ఓ అలాగా. మీరు కావాలంటే షకీలని చూడండి, నేను ముమైద్ ఖాన్ ఫ్యాన్. ఇంద్రా, షకీలకి ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, కానీ ఇదంతా చాలా ఓవర్. ఎవరున్నారు ఇక్కడ?
ఏమండి నేను డాన్స్ నేర్చుకోవాలని రాలేదే. మీరు మీ పెద్ద లక్ష్మిని సారీ అడగాలని రాసుకున్నారు కదా. పెద్ద లక్ష్మి ఇక్కడ ఉందా? ఏమంటారు? మీరు లోపలికి వెళ్ళొచ్చు. సారీ అడగాలని ఆశపడ్డారుగా, అడగండి. పెద్ద లక్ష్మి చాలా పెద్ద లక్ష్మి అయిపోయింది. హాయ్. పెద్ద లక్ష్మి ఎందుకు చెవింద్రా? అది మన ఇద్దరు ఏది చదివేటప్పుడు నువ్వేం చెప్పొద్దు ప్లీజ్, నన్ను వదిలే. నువ్వేమైనా చెప్పదలుచుకుంటున్నావా? చెప్పు. ఇంకెవరో ఉన్నారు కదా నీ లైఫ్ లో? తప్పకుండా ఉంటారులే, చక్కగా అందంగా. చెప్పింద్రా, డిస్క్రైబ్ హర్ ప్లీజ్. మూవ్ ఆన్ ఇంద్రా, త్వరగా ఎవరినో ఒకరిని వెతుక్కో. ఫాల్ ఇన్ లవ్. నన్ను ఏడిపించుకింద్రా. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు 8th స్టాండర్డ్ లో చూసిన పెద్ద లక్ష్మిని కాను నేను. ఐఎమ్ మ్యారీడ్. వెళ్ళిపో. ఓవర్గా ఫీల్ అవుతుంది. ఒక్క నిమిషం. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడకు. నువ్వు చాలా లేట్ చేసేసావు, నన్ను మిస్ చేసుకున్నావు. ఎందుకు నవ్వుతున్నారు? లేకపోతే ఏంటండి, ఇంకా నేను 8th స్టాండర్డ్ లో తను ప్రపోజ్ చేసినప్పుడు నేను నిద్రపోయాను. డాన్సర్ అమ్మాయి. అయ్యో